తిరుమలలో చిరుత సంచారం పెరగడంతో భక్తులకు రక్షణ కల్పించే ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది టీటీడీ. రాత్రి వేళల్లో బాణాసంచా పేల్చడంతో పాటు బంధించేందుకు 2 చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. చిరుతల సంచారం మరోసారి పెరిగింది. గత నెల రోజులుగా తిరుమలకు సంబంధించి అటు స్థానికులు నివాసం ఉండేటటువంటి ప్రాంతం, ఇక భక్తులు సంచరించేటటువంటి ప్రాంతంలో తరచుగా కూడా చిరుతలు సంచరిస్తుండడంతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు చేపడుతుంది. గతంలో అంటే 2009 సంవత్సరంలో నడకదారులో ఉన్నటువంటి ప్రాంతాల్లో భక్తులపై చిరుతలు దాడి చేసినటువంటి ఘటనలు ఉన్న నేపథ్యంలో అప్పట్లో 2 చిరుతలను కూడా బంధించినటువంటి పరిస్థితి. అటు తర్వాత చిరుత సంచారం సాధారణంగా ఉన్నప్పటికీ గత నెల రోజులుగా తిరుమలకు సంబంధించినటువంటి బాలాజీ నగర్, అదేవిధంగా రింగ్ రోడ్ వంటి ప్రాంతాల్లో, ఇక ఘాట్ రోడ్డు సంబంధించినటువంటి ప్రాంతం, ఇక భక్తులు నడకదారిని చేరుకునేటటువంటి ప్రాంతంలో కూడా చిరుత సంచారం అధికం కావడం, రాత్రి వేళ కాకుండా పగల వేళలో కూడా ఈ చిరుత సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇప్పటికే చిరుత సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో నిన్నటి నుంచి కూడా బాణసంచా కాల్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇవాళ రోజున చిరుతలను సంబంధించి తరచుగా సంచరిస్తున్నటువంటి ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. పాచికాల గంగమ్మ ప్రాంతం అయినటువంటి గంగమ్మగుడి ఆలయం సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం, అదేవిధంగా జిఎన్సీకి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఈ బోన్లు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో చిరుతకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు మీకున్నటువంటి సమాచారం మేరకు ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయి? తరచుగా కూడా చిరుతలు కనిపిస్తున్నాయన్నటువంటి వాదన. మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడ ఒకటే చిరుత తిరుగుతుంటుందండి. మేము కూడా అంటే పగ్ మార్క్స్ అన్ని స్టడీ చేసాము. స్టడీ చేస్తే పగ్ మార్క్స్లో కూడా మాకు తెలిసింది ఏంటంటే ఈ ఏరియాలో తిరిగే చిరుత ఒకటే అనమాట. సో 2009లో నడకదారిలో చిన్నారులపై దాడి చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అప్పుడు 2 సంబంధించి కూడా గాయాలు కూడా పాలయ్యారు. అప్పుడు కూడా మనకి ఏమీ ప్రూఫ్ లేదన్నమాట. అంటే ఆమెకు తెలిసిన గాయాలని స్టడీ చేసినప్పుడు అది లెపర్డ్ కాదనే విషయం కూడా మాకు తెలిసింది. బట్ అక్కడ డీర్ పార్క్ దగ్గర లెపర్డ్ పగ్ మార్క్స్ కూడా చూసామన్నమాట. అంటే అప్పుడు కూడా మనకి ఏంటంటే 100% లెపర్డ్ వల్లే ఆమెకి ఇంజరీ జరిగిందనేది కన్ఫర్మ్ కాలేదు. బట్ అక్కడ ఉండే అంటే కాలిబాటున వచ్చే పిల్గ్రిమ్స్ అంతా కూడా ప్యానిక్ అయిపోతున్నారని అప్పుడు వైల్డ్ లైఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని దాన్ని ట్రాన్స్లోకేట్ చేద్దామని ప్రయత్నం చేసి ఒకటి ట్రాన్స్లోకేట్ చేయడం జరిగిందనమాట. తర్వాత పొరపాటున అక్కడ ఏదో ఒక బోను అట్లాగే ఉండిపోయింది. తర్వాత కూడా అది దాంట్లో కూడా మళ్ళీ ఒక లెపర్డ్ పట్టడం జరిగింది. దాన్ని కూడా తీసుకెళ్లి మళ్ళీ చామలా ఫారెస్ట్లోనే ట్రాన్స్లోకేట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ చిరుత అంటే జనసంచారంలో ఇటీవల కాలంగా పగలు రాత్రి అని ఏ సమయంలోనే తిరుగుతున్నటువంటి పరిస్థితి, చిరుత అలా సంచరించడానికి ఇలా ప్రత్యేక కారణాలు ఏమన్నా ఉంటాయి? చిరుత హ్యూమన్ హ్యాబిటేషన్ లోకి రావడం అనేది ఇది కొత్త కాదండి. మీరు అంటే ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ ఏంటంటే ఎక్కడైనా సరే చిరుత మన ఫారెస్ట్ హ్యాబిటేషన్స్ దగ్గర ఉన్నటువంటి విలేజెస్లోకి రావటము, సమ్ టైమ్స్ క్యాటిల్ లిఫ్ట్గా మారటము. మేజర్గా ఫస్ట్ ఎంటర్ అయ్యేది కుక్కల కోసం ఎంటర్ అవుతాయి అన్నమాట. కుక్క అనేది దానికి ఈజీ ప్రే అవుతుంది. అది ఒకసారి ఈజీ ప్రే కుక్కలు బాగా దొరుకుతున్నాయి అనుకున్నప్పుడు కుక్కల కోసం రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్కడ కట్టేసి ఉన్నటువంటి క్యాటిల్ మీద తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి హ్యూమన్ హ్యాబిటేషన్లో, ఫారెస్ట్ ఫ్రింజ్ ఏరియాస్లో ఉన్న ప్రతి హ్యూమన్ హ్యాబిటేషన్లోనూ చిరుత రావటము, అది దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూడటం అనేది వెరీ కామన్ అనమాట. ప్రస్తుతానికి సంబంధించి చిరుత సంచారం పెరిగినటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బాణసంచా లాంటి కార్యక్రమాలు కాల్చడంతో అవి సంచరిస్తున్నటువంటి ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. ఇక చిరుతకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదకర సంకేతాలు లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం బోన్లు ఏర్పాటు చేస్తున్నాం. చిరుత సంచారానికి సంబంధించి ఏదైనా ప్రమాదకరం అని భావిస్తేనే వాటిని బంధించేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో చిరుత సంచారం నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామం. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.